ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు ఊహూ అబీబీ అబీబ్తి. ఈరోజు కూడా ఎప్పట్లాగానే రంజాన్ 4వ రోజున మంచి అదిరిపోయే ఫుడ్ అయితే వచ్చింది. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినవి, ఇంట్లో వండినవి వంటకాలన్నీ కూడాను చాలా చాలా టేస్ట్గా మంచిగా క్వాలిటీగా అయితే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. చూస్తాకే ఇలా ఉన్నాయంటే తింటే ఇంకెలా ఉంటాయో మీరు ఊహించుకోండి. మొత్తానికి అయితే నాకు ఇచ్చినటువంటి స్పెషల్ ఫుడ్ వచ్చేసి ఇది ఇరానీ కబ్బూస్తో చేసేటటువంటి కబ్బూసు. మరి దీన్ని ఏమంటారో ఏంటో కామెంట్ అయితే చేయండి. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మొత్తానికి అయితే మా సీట్ గారు అయితే చేశారంట. ఇవి వచ్చేసి మొత్తం సింగరేణి బొగ్గులాగా మార్చేసాడు వడ. ఇవి అయితే బాగానే చేశాడు. సల్ల బజ్జీలు కూడా ఇచ్చారు. మా నందిరాజ్ మాయ గారు వేసే సల్ల బజ్జీలాగానే మంచిగా క్వాలిటీగా అయితే వేసాడు. సూపర్ అయితే ఉన్నాయి. వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు. చూడండి, మన ఇండియన్ బాస్మతితో రైస్తో చేసినటువంటి మంచి మసాలా దమ్ బిర్యానీ అయితే వచ్చింది. మటను అబ్బా పీచ్ చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో. మొత్తానికి అయితే రంజాన్ 4వ రోజున నాకు ఇచ్చినటువంటి ఫుడ్ ఇదే. చూడండి ఎంత ఎంత స్మాల్గా ఎంత బ్యూటిఫుల్గా ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో వంటకాలు. అయ్య బాబోయ్ ఫ్రెండ్, ఈ రోజు అయితే నాకు ఈ ఫుడ్ అయితే ఎవరేమో అనుకున్నాను. చాలా లేట్గా అయితే పిలిచారు, మర్చిపోయారేమో. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి రమ్మని చెప్పి దవానిలో కూర్చోమని భోజనం అయితే ఇచ్చారు. కంపల్సరీగా 4వ రోజున కూడా మనకైతే భోజనం అయితే వచ్చేసింది. రంజాన్ ఇఫ్తార్ విందు. ఇది ఎలా ఉంది ఏంటనేసి మొత్తం ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్తాను. చాలా చాలా బాగుంటాయి. ఉప్పు కారం ఎలాగుంది అన్నీ కూడా జాంతనాయి. మొత్తానికి అయితే చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇచ్చారు కాబట్టి కొడుకు నిండుగా తినేయాలి. ఉప్పు కారం అన్నీ కూడా చూసుకోకూడదు. కువైట్లో ఉప్పు కారం అనేది చాలా తక్కువగా అయితే తింటారు, అసలు వేసుకోరు. అయినా కూడా మనకు అలవాటు అయిపోయింది. ఇంకా నీట్గా మంచిగా క్వాలిటీగా ఉంటుంది కాబట్టి ఇలాగే తినాలి. షుగర్లు బీపీలు గట్ట ఏమీ రావు. సూపర్ అయితే ఉంటాయి. మటన్ ముక్క అయితే అబ్బా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిందండి ఐస్ క్రీమ్ లాగాను. మొత్తానికైతే ఇది నాకు ఇచ్చిన రంజాన్ మాసంలో 4వ రోజు స్పెషల్ ఫుడ్. అబ్బా ఈ రోజు అయితే చాలా చాలా టేస్ట్గా అయితే ఉందండి ఫుడ్. మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా బాయ్, జై హింద్.